ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. అమెరికా నాటో నుంచి వైదొలుగుతుందా లేదా నాటోనే అమెరికాని గెంటేస్తుందా? ఇది జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. నిజానికి ట్రంప్ స్టేట్మెంట్ మనం చూసాం. నాటో నుంచి వైదొలుగుతున్నాను అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే నాటో వాళ్ళు ఏం చేయాలి? అమెరికాని బొజ్జగించాలి. కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనపట్లే. నిజానికి ట్రంప్ స్టేట్మెంట్ వెనకాల ఉన్న కారణాలు ఏంటి అని నాటో నుంచి బయటకు వస్తాను అని చెప్పడానికి ఆయన కారణం ఏంటంటే, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అమెరికా దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇరాన్ వాళ్ళు హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేశారు. ఆ హర్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం ఫలితంగా ప్రపంచానికి చమురు సమస్య, గ్యాస్ సమస్య వచ్చింది. పైగా ఇరాన్ వాళ్ళు గల్ఫ్ దేశాల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఈ సమయంలో నాటో దేశాలన్నీ ఏకమై హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాలనేది ట్రంప్ నాటో దేశాల సహాయం అడిగాడు. దానికి నాటో దేశాలు నో చెప్పారు. ఇది ఒక రీజను. రెండో రీజను, అమెరికా గ్రీన్లాండ్ ఆక్రమించుకుందాం అనుకుంది. దానికి నాటో దేశాలు ఒప్పుకోలేదు. ఇది రెండవ కారణం. ఇలా రకరకాల కారణాల ఫలితంగా, పైగా నాటో దేశాలకు సంబంధించినటువంటి దేశాలే యుద్ధంతో మాకు సంబంధం లేదు అని చెప్పడంతో పాటు యుద్ధాన్ని అర్జెంటుగా ఆపమని కూడా ట్రంప్కి ఆదేశాలు జారీ చేశాయి. ఆదేశాలు అంటే సూచనలు, సలహాలు కావచ్చు, సరే ఆదేశాలు కాకపోయినా. దీని ఫలితంగా మొత్తంగా నాటో దేశాల మీద ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. సొంత దేశాల న్యాయమూర్తితోనే ట్రంప్ వదలడు. నాటో దేశాన్ని ఎందుకు వదులుతాడు? వదలలే. చాలా సీరియస్ అయ్యాడు నాటో దేశాల మీద. అందుకనే నాటో కూటమి నుంచి నేను వైదొలుగుతానని చెప్పి. మామూలుగా అమెరికా అంటే అగ్రరాజ్యం, అమెరికా అంటే పెద్దన్న, అమెరికా అంటే ప్రపంచం మీద పెత్తనం చేయగల ఒక దేశం అని మనం నిన్నటిదాకా భావించాం. కానీ ఇవాళ నాటో దేశాలు కూడా అమెరికా మాట వినే పరిస్థితి లేదు. నాటో దేశాలకి ఫండింగ్ మొత్తం కూడా అమెరికాదే నిజానికి. కానీ ఇవాళ అమెరికాని లెక్క చేసే పరిస్థితిలో నాటో లేకపోవడానికి కారణం ఏంటంటే ట్రంప్ వైఖరి. రోజుకో స్టేట్మెంట్ ఇస్తాడు, రోజుకో దేశం యుద్ధాన్ని ప్రకటిస్తాడు, ఇస్తా వచ్చినట్టు ప్రవర్తిస్తాడు, అహంభావంతో ప్రవర్తిస్తాడు, ఎవరిని లెక్క చేయడు. ఒక దేశ అధ్యక్షులాగా, అందులో అగ్రరాజ్య అధ్యక్షులాగా బిహేవ్ చేయట్లేదనే రకరకాల కారణాల ఫలితంగా ఇలా నాటో అమెరికా మీద కొంతవరకు తిరుగుబాపుట ఎగరేసిందని చెప్పాలి. తిరుగుబాపుట అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, ఒక రెండు దేశాలు అయితే ఏకంగా అమెరికా యుద్ధ విమానాలు మా గగన తలంలోకి రావడానికి వీలు లేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదో బిగ్ స్టేట్మెంట్ నిజానికి. అంటే దాని ఫలితంగానే ఇలా ట్రంప్ నాటో నుంచి వైదొలుగుతాను అన్నాడు. వైదొలికినా సరే దానికి ఓకే చెప్పేటట్టు ఉన్నాయి తప్ప నాటో దేశాలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గేటట్టుగా కనపడలేదు, వెనక్కి తగ్గుతున్నట్టుగా అనిపించట్లే. సో ఎనీవే, మొత్తానికి అమెరికా గెంటివేతో, ట్రంప్ గెంటివేటో ఏదో మొత్తానికి నాటోలో జరుగుతుంది. పైగా నాటో దేశాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు ట్రంప్ నేను నాటో నుంచి వైదొలుగుతా అన్నాడు. వెంటనే కొద్దిగా బొజ్జగించి అంటే బతిలాడే పరిస్థితి ఉండాలి నిజానికి. కానీ నాటో దేశాలు ఏం చెప్తున్నాయి? మేము రష్యాతో కలుస్తామని చెప్తున్నాం. అసలు రష్యాకు వ్యతిరేకంగా పుట్టిందే నాటో, సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా పుట్టిందే నాటో. అదే రష్యాతో, అదే సోవియట్ యూనియన్తో మేము కలుస్తామని చెప్పేసి నాటో ప్రకటించడం అంటే కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికా కనుక నాటో నుంచి వైదొలిగితే ఈ నాటో దేశాలన్నీ కూడా రష్యాతో కలుస్తాయని. సోవియట్ యూనియన్ ఎక్కడ అమెరికా మిత్ర దేశాల మీద దాడి చేసిద్దోనని, ఎవరి మీద దాడి చేసినా అందరం కలిసి ఎదుర్కొందామని ఒక కామన్ ఆర్మీని పెట్టుకున్నారు. ఆ కామన్ ఆర్మీనే నాటో. ఎవరికి వ్యతిరేకంగా ఈ కామన్ ఆర్మీ ఏర్పడిందో వాళ్ళతో కలుస్తారట. అది కూడా ఈ నాటోని ఏర్పాటు చేసిన అమెరికాకు వ్యతిరేకంగా కలుస్తారట. సో ప్రపంచం చూడండి, ఇటు నుంచి అటు పోయింది. అప్పుడేమో అటు నుంచి ఇటు వచ్చింది, అప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ వచ్చింది, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది మళ్ళా. ఏదేమైనా ఇదంతా దీనికి కారణం ట్రంప్ వైఖరి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.